ఒక మనిషి విజయాన్ని కేవలం లాభంతో కాకుండా ఒక ఉద్దేశ్యంతో ఎలా కొలవగలరు? ఈ రోజు మనం యాష్ ముఫారె ప్రయాణంలోకి తొంగిచూద్దాం. ఇది అనుకోకుండా వచ్చిన సక్సెస్ కాదు, కావాలని ఒక ఉద్దేశ్యంతో కట్టుకున్న జీవితం. అసలు ఆయన ఫిలాసఫీకి మూలమేంటి? సింపుల్గా ఈ ఒక్క మాటలో చెప్పేయొచ్చు: ప్రజలను, శ్రేయస్సును నిజాయితీతో నిర్మించడం. ప్రతి పనిలోనూ, ప్రతి అడుగులోనూ ఇదే ఆయనకు దారి చూపిస్తుంది. సరే, మరి ఉద్దేశపూర్వక జీవితం అంటున్నాం కదా, అసలదెలా సాధ్యమైంది? ఆయన జర్నీ చూస్తే అదృష్టం మీద నడిచిన పడవ కాదని, ఒక పక్కా ప్లాన్తో ముందుకు వెళ్లిన నౌక అని మనకే అర్థమవుతుంది. మరి ఆయన సక్సెస్ సీక్రెటేంటి? ఇది లక్ కాదు, 3 పిల్లర్స్ మీద నిలబడింది. 1 క్లియర్గా ఉన్న లక్ష్యం, 2 గట్టి టీంవర్క్, 3 ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోని నిజాయితీ. ఈ 3 ఆయన ప్రయాణానికి ఫౌండేషన్ అన్నమాట. సరే, ఈ ప్రిన్సిపల్స్ అన్నీ బానే ఉన్నాయి, కానీ నిజంగా వర్క్ అయ్యాయా? ఆయన లీడర్షిప్కి, సక్సెస్కి సాక్ష్యాలుగా నిలిచిన కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం. ఆయన విజయాల వెనుక ఎంత నిజాయితీ ఉందో మనకే తెలుస్తుంది. ఆయన ఎక్స్పీరియన్స్ ఏ రేంజ్లో ఉందో చూడండి. గ్లోబల్ సేల్స్ ఆర్గనైజేషన్స్ కట్టడం, హై పర్ఫార్మింగ్ ఇంటర్నేషనల్ టీమ్స్ని నడిపించడం, అంతేకాదు చిన్న వయసులోనే ఫినాన్షియల్ ఫ్రీడమ్ సాధించారు. వేల మందికి బిజినెస్లో దారి చూపించారు. ఇవన్నీ ఊరికే చెప్పే మాటలు కాదు, ఆయన కెపాసిటీకి ఇవే గట్టి ప్రూఫ్స్. 4 దశాబ్దాలకు పైగా! అబ్బా, ఒక్కసారి ఆలోచించండి. ఈ నంబర్ చూస్తేనే ఆయన కమిట్మెంట్, ఎక్స్పీరియన్స్ ఎంత డీప్గా ఉందో అర్థమవుతుంది. ఇది ఓవర్నైట్ సక్సెస్ అస్సలు కాదు. దశాబ్దాలపాటు తన లక్ష్యం కోసం పడిన కష్టం, చూపించిన అంకితభావం. ఇప్పటిదాకా ఆయన సాధించిన విజయాల గురించి చూశాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఇంత కష్టపడటానికి వెనుకున్న అస్సలైన డ్రైవింగ్ ఫోర్సేంటి? కేవలం డబ్బు సంపాదనకు మించిన ఆయన విజనేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచిద్దాం. శ్రేయస్సు అంటే కేవలం డబ్బు, లాభం మాత్రమే కాకపోతే? ఈ ఒక్క ప్రశ్నతో యాష్ మన ఆలోచనా విధానాన్నే మార్చేస్తారు. సక్సెస్ అంటే మనం అనుకుంటున్నది కాదేమో అనిపిస్తోంది. ఆయన స్పెషల్ విజన్కి ఇదే ఫౌండేషన్. ఆయన అప్రోచ్ చాలా డిఫరెంట్. మోసానికి చోటు లేదు, నిజాయితీకే ఫస్ట్ ప్రియారిటీ. ఉత్తమాటలు చెప్పడం కాదు, స్కిల్స్ నేర్పించి ఎంపవర్ చేయడం. ఇది మనుషుల్ని కిందకి లాగే సిస్టమ్ కాదు, పైకి లేపే దారి. అల్టిమేట్గా ఆయన గోలేంటి? సింపుల్: మనుషుల్ని పెద్దగా ఆలోచించేలా ఇన్స్పైర్ చెయ్యడం, ఒక మార్పు తీసుకురావడం, సమాజంలో ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేయడం. అందుకే ఇది జస్ట్ బిజినెస్ కాదు, ఒక మూవ్మెంట్ లాంటిది. ఓకే, ఇంత స్ట్రాంగ్ ప్రొఫెషనల్ మిషన్ వెనుక ఆయన పర్సనల్ వాల్యూస్ ఎలా ఉంటాయి? ఆయన జీవితాన్ని నడిపించే కంపాస్ లాంటి ఆ ప్రిన్సిపల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆయన లైఫ్ 3 పిల్లర్స్ మీద బలంగా నిలబడింది. ఫస్ట్, ఫేత్ అంటే విశ్వాసం. ఆయన నిజాయితీకి, దయకు కారణం ఇదే. సెకండ్, ఫ్యామిలీ. ఒక భర్తగా, తండ్రిగా ఆయన చాలా డెడికేటెడ్. ఇక మూడోది, సర్వీస్. సొంత లాభం కంటే ఎదుటివాళ్లకు సహాయం చేయడంలోనే అసలైన ఆనందం ఉందని నమ్ముతారు. మరి ఫ్యూచర్ ఏంటి? ఆయన దృష్టి తన గురించి మాత్రమే కాదు, తను ఇతరుల మీద ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారనే దానిమీదే ఉంది. ఆయన నిర్మిస్తున్న ఆ లెగసీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆయన లెగసీ ఆయన ఒక్కరిదే కాదు. బిజినెస్ని మొరాలిటీతో కలపాలని, అందరినీ ఎంకరేజ్ చేయడం ద్వారా ఆయన మిషన్ ఇంకా పెరుగుతూనే ఉంది. అందుకే ఇది ఒక్కరి జర్నీ కాదు, అందరూ కలిసి కడుతున్న ఒక కొత్త ఉద్యమం. ఈ మొత్తం విశ్లేషణను ముగించే ముందు ఈ ఒక్క పవర్ఫుల్ మాట గుర్తుపెట్టుకుందాం: నిజమైన శ్రేయస్సు అనేది డబ్బుతో రాదు, నిజాయితీ, కరుణతో మొదలవుతుంది. ఎంత నిజమో కదా, ఇది మనందరం ఆలోచించాల్సిన విషయం. ఫైనల్గా ఆయన స్లోగన్ #victory_with_ash. ఇది ఉత్త హ్యాష్ట్యాగ్ మాత్రమే కాదు, ఒక పర్పస్తో కూడిన సక్సెస్ని కోరుకునే ప్రతి ఒక్కరికీ ఇదొక పిలుపు. యాష్ ముఫారె కథను మనతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.